హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాశంతో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేనండి పాయసం. మన తెలంగాణలో పాశం అంటారు. అంటే మా అమ్మ చిన్నప్పటి నుండి ఇలాగే పిలిచేది. మా అమ్మ స్టైల్లో ఈ తెలంగాణ పాశం ఎట్లా చేస్తారో ఈ వీడియోలో మీకు చూపిస్తా, చూడండి. నేనైతే ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని మనం చపాతీ పిండి లాగా అయితే కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్ పిండితో అయితే మెజర్మెంట్ తీసుకున్నాను. మీరు వేసేటప్పుడు చూసారు కదా, అదే బౌల్తో షుగర్ కానీ వాటర్ కానీ ఆ బౌల్ కొలతతో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను కొంచెమే చేశాను కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది నాకు. ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకునే వాళ్ళైతే ఇంకా పెద్ద బౌల్ కానీ ఇంకా మీకు అవైలబుల్ ఉన్న దేంతో అయితే తీసుకుంటారో ఇంకా షుగరు వాటరు దాంతో అదే మెజర్మెంట్గా తీసుకుంటే మీకు అయితే పాశం అనేది కరెక్ట్గా వస్తుంది. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అంటే నేను చిన్న బౌల్తో చెప్పాను కదా, మీరు అదే పెద్ద బౌల్తో తీసుకోండి. ఈక్వల్గా సరిపోతుంది. స్వీట్నెస్ అనేది పాయసం గుట్టంగా కరెక్ట్గా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మనమైతే ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పొడి పిండి అయితే చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత నేను చూపించిన విధంగా 2 హ్యాండ్స్తో ఇట్లా అయితే ఉండ్రాలు చేసుకోవాలి. నాకైతే వచ్చు కాబట్టి చాలా ఫాస్ట్గా చేస్తుంది. వాళ్ళైనా కానీ చిన్నగా బౌల్స్ లాగా అయితే చేసుకోవచ్చు. మరీ పెద్దగా చేయకండి. వాటర్లో వేస్తే ఇంకా అవి ఉడికిన తర్వాత మరీ పెద్దగా ఉంటాయి. చిన్న మీడియం సైజ్ నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోద్ది. ఇంకా నేను వీటితో పాటు కొన్ని తాలికలు కూడా చేశాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చేశాను నేను తాలికలన్నీ. ఈ తాలికలు చేసుకున్న తర్వాత వీటిపైన పొడిపిండి చల్లుతూ ఉండాలి. ఇలా చల్లడం వల్ల ఏమిటంటే ఇవి అన్నీ అతుక్కోకుండా మనకు విడివిడిగా వస్తాయి. మనం వీటన్నిటిని ఉండ్రాలు మరియు తాలికలను అయితే నేను చూపించిన విధంగా చేసుకొని ఇట్లా పొడిపిండి కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే నేను పాశం ప్రిపేర్ చేసుకోవడానికైతే పాశానికి సరిపోని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఇంకా ఏ కప్పుతో అయితే నేను పిండి తీసుకున్నానో అదే కప్పు మెజర్మెంట్ తోటి అయితే నేను 5 బౌల్ల వాటర్ అయితే తీసుకున్నాను. అయితే పాలు వేసి కూడా చాలామంది పాలతో పాయసం చేసుకుంటారు. అలా పాలు వేసే వాళ్ళైతే వాటర్ తక్కువ తీసుకోవాలి. 4 కప్పుల వాటర్ అయితే సరిపోద్ది. నేను పాలు వేయడం లేదు కాబట్టి 5 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇంకా వాటర్ ఫుల్ బాయిల్ కావాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక చేసుకున్న ఉండ్రాలు మరి తాలికలు ఇందులో వేసి కొద్దిసేపు కలపకుండా అలాగే పొయ్యి పైన పెట్టాలి. మధ్యలో కలుపుతుండాలి, లేదంటే అడుగంటుతుంది. స్టార్టింగ్లో అయితే కలపొద్దు, కలిపితే అవి విరిగిపోతాయి. నెక్స్ట్ ఈ పాశంకి నేను ఒక 10 మినిట్స్ అట్లా దీన్ని బాగా బాయిల్ చేసిన. 10 మినిట్స్ తర్వాత నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పు కొలతతో అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 కప్పు షుగర్, 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ అయితే సరిపోద్ది. షుగర్ యాడ్ చేసిన తర్వాత 2 టీ స్పూన్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. పొడి పిండిని తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఈ విధంగా లిక్విడ్గా కలుపుకోవాలి. కలుపుకున్న లిక్విడ్ని మనము పాశంలో వేసి కలుపుకోవాలి. పాశంలో వేయడం వల్ల ఏమిటంటే పాశం అనేది థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దాంతోపాటు నేను 2 ఇలాచీలను కూడా వేసుకున్నాను వీటితో పాటు. తర్వాత నెక్స్ట్ నేను వేరే ప్యాన్ పైన అయితే కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోని డ్రై ఫ్రూట్స్ మరియు ఎండు కొబ్బరి వేసి అయితే ఫ్రై చేసి వేసాను. మెయిన్ ఈ పాశంలో అయితే ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే పాశంలో వేసుకోవాలి. ఇంక ఈ పాశం అయితే ఉండ్రాలు ఉడికిందా లేదో చూసుకోవాలి. నాకైతే ఈ పాశం కావడానికి ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. 20 మినిట్స్లో పాశం అయితే రెడీ అయిపోయింది. చాలామంది ఇదే స్టేజ్లో కొంచెం ఇందులో పాలు అయితే యాడ్ చేసుకుంటారు. మా తెలంగాణ స్టైల్, మా అమ్మ చేసే స్టైల్ అయితే ఇందులో పాలు అట్లా ఏం యాడ్ చేయదండి. ఇదే విధంగా చేస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. నేను చెప్పిన కొలతలతో అయితే ఒక్కసారి పాశం ట్రై చేసి ఈ వినాయక చవితికి వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.